ఓకే. నాగనాథ్ గారు, రెండో రాశి వృషభ రాశి వారి గురించి చెప్పండి. వాళ్ళ పర్సనాలిటీ ఎట్లా ఉంటుంది? వృషభ రాశి పర్సనాలిటీ బహుశా వృషభ రాశి వాళ్ళు ఫీల్ అయినాగా నేను చెప్పాలి. ఎందుకంటే మీకు పర్సనాలిటీ గురించి మనం జనరల్గా మాట్లాడుకోం. హ్మ్. స్కూల్లో కాలేజీలో ఎక్కడైనా మీరు విన్నారా పర్సనాలిటీ లేదు లేదు వినము. విన్నాం. ఎప్పుడైనా క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం కొంత ఆలోచిస్తాం. అవును. వృషభ రాశి వాళ్ళ పర్సనాలిటీ ఏంటంటే వాళ్ళు ఉన్న 12 రాశుల్లో ఒక వైవిధ్యమైనటువంటి రాశి చెప్పాలంటే వృషభ రాశి. వీళ్ళు చాలా చాలా టైం తీసుకుంటారండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ పైకి కనిపించినటువంటి భావోద్వేగాలు లోపల అణుచుకునేటువంటి ఒక ఇంట్రోవర్ట్ నేచర్ ఉంటుంది. ఓకే. ఒక పర్సనాలిటీ అన్నారు కాబట్టి చెప్తున్నాను. దే ఆర్ ఇంట్రోవర్ట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది దే డోంట్ ఎక్స్ప్రెస్ దేర్ లవ్. ఒక అమ్మాయి, ఒక వృషభ రాశిలో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రేమలో ఉన్నారనుకోండి, వాళ్ళు సంవత్సరంలో ఒకసారి కూడా నేను ప్రేమిస్తున్నానని చెప్పరట. అసలు చెప్పరు వాళ్ళు. అంటే ఏంటి, వస్తు రూపంలో చెప్తారు. వాళ్ళు ఒక గిఫ్ట్ ఇస్తారు, కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్ ఇస్తారు. ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి వివిధ మార్గాలు ఎతుకుతారు తప్ప నోటితో చెప్పరు. ఒక వృషభ రాశి అమ్మాయి అని అబ్బాయి కానీ అబ్బాయికి చెప్పారు అంటే అది చాలా పెద్ద ప్రైజ్ లాగా, అంటే ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా ఫీల్ అవ్వచ్చు. సో ఇంట్రోవర్ట్ నేచర్ ఒకటిను, వీళ్ళకి కనిపించినటువంటి జెలసీ ఉంటుంది మేడం. అర్థమైందా? ఈ జెలసీ అన్నది ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఇందాక కూడా చెప్పా కదా మనకి, ఇన్సెక్యూరిటీ జెలసీ అన్నది ప్రేమికులకు ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు కూడా ఒక వృషభ రాశిలో అమ్మాయి, ఒక అబ్బాయి ఎవరినన్నా వాళ్ళొక కాఫీ షాప్కి వెళ్ళినా, డేటింగ్కి వెళ్ళినా మిగతా వాళ్ళతో పోల్చుకునేటువంటి లక్షణాలు వీళ్ళు తగ్గించుకోవాలి. ఒక వృషభ రాశిలో అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడో అలా తీసుకోవాలి. ఒక వృషభ రాశిలో ఉన్న బాయ్ ఫ్రెండ్ అమ్మాయి తన గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉందో అలా తీసుకోవాలి. వీళ్ళు ఎప్పుడు కూడా నువ్వు వాళ్ళలాగా ఉండు, నువ్వు వాళ్ళలాగా డ్రెస్ చేసుకో, నువ్వు వాళ్ళలాగా బ్యూటీ పార్లర్కి వెళ్ళు, లేకపోతే నువ్వు జిమ్కి వెళ్ళు, నువ్వు నీ బాడీ ఇట్లా మెయింటైన్ చేయి. సో ఎప్పుడు కూడా దే డోంట్ లైక్ ద వే దే ఆర్. దే వాంటెడ్ టు బి ఆల్వేస్ లైక్ సంబడి ఎల్స్. వేరే వాళ్ళని అనుకరించడానికి, వేరే వాళ్ళతో పోల్చుకోవడానికి, వాళ్ళ పోల్చుకున్న చోట కూడా ఎలా ఉండాలి, నేను ఎక్కువగా రికగ్నైజ్డ్ ఉండాలి, అథారిటేటివ్గా ఉండాలి, ఎప్పుడు కూడా నాది అప్పర్ హ్యాండ్ ఉండాలి అనేటువంటి కంపారిజన్, డిస్క్రిమినేషన్, ఈగో వీళ్ళకి పైకి కనపడదు కానీ లోపల ఉంటుంది. దీనివల్ల వీళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ పోలికతో ఉండేటువంటి సందర్భాల వల్ల వీళ్ళ జీవితంలో ఎప్పుడు ఒక బెటర్ చాయిస్కి వెళ్తారు అని మనకి ఆస్ట్రాలజీలో ఉంటుంది. ఒక అమ్మాయితో ఆల్రెడీ ఎఫ్ఐఆర్లో ఉన్న వృషభ రాశి వాడు కానీ వృషభ రాశి అమ్మాయి కానీ అంతకంటే బెటర్ చాయిస్ వచ్చింది అనుకోండి, ముఖ్యంగా బెటర్ చాయిస్ అంటే ఏంటి అంటే లుక్స్ వైజ్ కాదు, ఫైనాన్షియల్ మ్యాటర్స్. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అవతల వాడు ఇంకా బాగా సంపన్నుడు, కాస్త డబ్బు ఉన్నవాడు, డబ్బు ఖర్చు పెడతాడు, వాడు ఒక డ్రామాటిక్ ఫెలో అయినా కానీ వాళ్ళని గుడ్డిగా నమ్మేసి కొంత రిస్క్ తీసుకునేటువంటి నేచర్ ఈ వృషభ రాశి వాళ్ళ అమ్మాయిలకు ఉంటుంది. 10 మందిలో 6గురికి ఉంటుంది. అంటే ఏమైపోయింది అక్కడ మీకు తెలియట్లేదా? వీళ్ళు కొన్ని నార్మ్స్ని వీళ్ళు బ్రేక్ చేసేస్తారు లవ్లో. అంటే అది తొందరపాటుతనం వల్ల చేస్తారండి వాళ్ళు. క్షణిక ఆవేశంలో తొందరపాటుతనంతో చేసి మళ్ళీ అంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడేదో దెబ్బ తగిలి మళ్ళీ వెనక్కి వస్తారు. బాయ్ ఫ్రెండ్ దగ్గరకు వచ్చి లేదా గర్ల్ ఫ్రెండ్ దగ్గరకు వచ్చి ఇలా రిపెంట్ అవుతారు, కానీ సారీ చెప్పరు. సారీ చెప్పడం అన్నది వాళ్ళ ఈగోకి విరుద్ధం. అది అయినారా? వాళ్ళు దాన్ని 100 రకాల స్టోరీలు చెప్తారు, ప్రపంచంలో ఉన్న ఫిలాసఫీ మొత్తం చెప్తారు, కానీ సారీ చెప్పరు. ఇది నా తొందరపాటుతనము, నా మిస్టేక్ ఇది అని ఒప్పుకోరు. కానీ అలాంటి వాళ్ళని కూడా నేను ఒప్పించా మా ఆఫీస్కి వచ్చిన వాళ్ళది. సో వృషభ రాశి వాళ్ళకి ఈ యొక్క కంపారిజన్, జెలసీ ఒకటి, ఇంట్రోవర్ట్ నేచర్ ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని తొందరగా అప్రిషియేట్ చెయ్యరు. మరి వాళ్ళు బ్రేకప్ అయితే లవ్లో మళ్ళీ రీయూనియన్ అయ్యే అవకాశం ఉంటుందా? వెనక్కి వెళ్ళి అదే ఇప్పుడు అన్నారు మీరు, అసలు సారీ అయితే చెప్పరు కానీ కలవాలని అయితే కోరుకుంటారా మళ్ళీ? అంటే వీళ్ళు శుక్రుడు ఆధిపత్యం వహించినటువంటి రాశి కదా, వీళ్ళు ఎక్కువగా ప్రేమకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రతిదీ కూడా మీరు ప్రేమ భావంతోనే చూస్తారు వీళ్ళు, ఈ వృషభ రాశి వాళ్ళు. కానీ వీళ్ళు చెప్పా కదా మీకు, తొందరగా ఒక నిర్ణయానికి రారు, తొందరపడి మేషరాశి వాళ్ళలాగా కన్క్లూజన్కి వచ్చేసారు, తొందరగా ఓపెన్ అయిపోరు. వీళ్ళు ఎంత పేషెన్స్తోని, ఎంతో ఆర్గనైజ్ చేసుకొని, టైం తీసుకొని అప్పుడు ఓపెన్ అయ్యి చెప్తారు, యాక్సెప్ట్ చేస్తారు. సో కాబట్టి ఈ ప్రాసెస్లో వీళ్ళు ఎంత స్టడీ చేసి ఉంటారు, వాళ్ళు మైన్యూట్ పాయింట్స్ అన్ని స్టడీ చేసి ఉంటారు. సో వీళ్ళు తెగదెంపుల దాకా వెళ్ళరు ఫస్ట్. ఒకవేళ తెగదెంపులు అయినాయి అనుకోండి, వాళ్ళ సెకండ్ ఛాన్స్ ఉండేది అవకాశం ఉండదు. మరి వాళ్ళు స్టెబుల్గా ఉండాలంటే ఏం చేయాలంటారు? సో వీళ్ళు ఎక్కువగా అవతల వాళ్ళని లాజికల్ కరెక్షన్ చేయడం మానేసి, చాలా యంగ్స్టర్స్ని కూడా మీరు ముసలోళ్ళగా చూడాలంటే వృషభ రాశి వాళ్ళని చూడాలి. వాళ్ళు చిన్న వయసులోనే గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ మదర్స్ ఉంటారు చూడండి, వాళ్ళలాగా ఫిలాసఫీ చెప్తుంటారు వాళ్ళు.
ఎదుటి వాళ్ళకి నువ్వు ఇట్లా ఉండాలి, వాల్యూస్ చెప్తారు, వాళ్ళకి ఎథిక్స్ చెప్తారు, ఓకే ఐడియల్స్ లాగా చాలా స్ట్రాంగ్ ఐడియల్ అంతా పర్సనాలిటీ వాళ్ళకే లాగా తెలుసు అన్నట్టు మనం అర్థం ఐ నో కాన్సెప్ట్ లాగా ఉంటుంది. ఐ నో ఎవ్రీథింగ్ కాన్సెప్ట్ వాళ్ళ బిహేవియర్లో కనిపిస్తుంది. సో ఎదుటి వాళ్ళకి లాజికల్ కరెక్షన్ అసందర్భంగా ఇవ్వడం మానేయాలి. ప్రతి వాళ్ళలో ఏదో ఒక బ్రైటర్ సైడ్ మాట్లాడి తర్వాత ఈ డార్కర్ సైడ్ మాట్లాడాలి. మూడో విషయం ఏంటంటే వీళ్ళు డబ్బు ఖర్చు పెట్టి గిఫ్ట్లు ఇచ్చేటువంటి స్వభావం ఉంటుంది కదా వీళ్ళు. దాని బదులు వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునేటువంటి పరిపక్వత ఉన్నవాళ్ళు కాబట్టి ఎప్పుడు ఎదుటి వాళ్ళలో ఇంకొకళ్ళతో పోల్చేటువంటి లక్షణాలు డిస్కస్ చేయొద్దు. కంపారిజన్ కానీ ఎదుటి వాళ్ళ స్టేటస్ని అప్రిషియేట్ చేయడం లాంటివి కానీ చేయకూడదు. వాళ్ళు ఎందుకంటే వీళ్ళు ఎట్లనో డబ్బు విషయంలో చాలా లగ్జరియస్గా ఉంటారు కాబట్టి మీ వల్ల అయితే చేయండి. కాకపోతే ఈ క్వాలిటీస్ని కనుక మీరు ఇంప్రూవ్ చేసుకుంటే లైఫ్లో వీళ్ళు కన్సిస్టెంట్గా ఉండడమే కాకుండా సక్సెస్ఫుల్ లాలెంటైన్స్ కూడా అవుతారు.